హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం నంపై గురించి చిన్న ఇంట్రో అయితే చూసాం. ఈ వీడియోలో మనం నంపైలో అరే ఎలా క్రియేట్ చేయాలి, నంపై అరే యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే చూద్దాం. లైక్ సైజ్, ఎండిమ్, షేప్ ఇలాంటి ప్రాపర్టీస్ అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ అరే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పినట్టే అరే క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం నంపై లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. నంపై లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అని టైప్ చేయాలి. మనం ఎన్పి అని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే నంపై అని ప్రతి చోట రాయలేం కనుక. నంపైకి ఒక షార్ట్కట్ కీవర్డ్లా మనం ఎన్పిని యూజ్ చేస్తున్నాం, అదే అలియాస్ ఎన్పి. షిఫ్ట్ ప్లస్ ఎంటర్ కొట్టాక మన కోడ్ అయితే రన్ అవుతుంది. ఫస్ట్ టైం కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు మన నంపై లైబ్రరీ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం నంపై అరేని అయితే క్రియేట్ చేద్దాం. నంపై అరే క్రియేట్ చేయడానికి మనకి లిస్ట్ క్రియేట్ చేయడం వస్తే చాలు. లైక్ మనం లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం, లిస్ట్లో ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాం అండ్ స్క్వేర్ బ్రేసెస్లో 1 2 3 ఇలా మనకు నచ్చిన నెంబర్స్ అయితే ఇస్తాం. మనం ఇలా లిస్ట్ని అయితే క్రియేట్ చేసుకుంటాం. ఇన్ ద సేమ్ వే బట్ విత్ ఏ స్మాల్ చేంజ్. లైక్ మనం ఒక నేమ్ ఇస్తాం, దెన్ మనం np.array అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. np.array ఫంక్షన్ యూజ్ చేసి దీంట్ లోపల మనం ఒక లిస్ట్ని అయితే ఇవ్వాలి. ఇలా మనం నంపై అరేని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి నంపై అరే అనేది క్రియేట్ అయిపోయింది. మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ నంపై అరే అయితే ఇలా ఉంటుంది. నౌ మనం నంపై అరే క్రియేట్ చేసేసాం. నంపై అరేకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ సైజ్, షేప్ ఇలా. ఫస్ట్ అయితే మనకి నంపై అరే యొక్క లెంత్ ఆర్ దాని సైజ్ తెలుసుకోవాలంటే మనం ప్రింట్ ఏ డాట్ సైజ్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. 3. సో మనకి ఈ అరే కరెక్ట్గా 3 లెంత్ ఉంది, అదే మనకి అవుట్పుట్లో చూపించింది. నౌ లెట్స్ గో ఇన్ టు ద షేప్ అంటే మనకి నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని చూపిస్తుంది. దీన్ని కూడా ఏ డాట్ షేప్ అనే మెథడ్తో మనం కాల్ చేయాలి. నౌ 3, దట్ మీన్స్ వీ హ్యావ్ త్రీ రోస్ బట్ దెర్ ఆర్ నో కాలమ్స్. అంటే ఇది 2D అరే కాదు. 2D అరే ఉంటే మనకి రోస్ అండ్ కాలమ్స్ రెండు కూడా చూపిస్తుంది, బట్ ఇది 1D అరే. అందుకే 1 డైమెన్షన్ మనకి ఒక 3 అనే అవుట్పుట్ మాత్రమే చూపించింది. నౌ ఇఫ్ యూ వాంట్ టు నో ద డైమెన్షన్స్ మనం ప్రింట్ ఏ డాట్ ఎండిమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఎండిమ్ రన్ చేశాక 1. సో మనకి ఇది 1 డైమెన్షనల్ అరే. నౌ లైక్ దిస్ దేర్ ఆర్ డిఫరెంట్ అరే ప్రాపర్టీస్. మనం అరే యొక్క డేటా టైప్ తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా ప్రింట్ ఏ డాట్ డి టైప్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. షిఫ్ట్ ప్లస్ ఎంటర్ టైప్ చేస్తే int 64. దట్ మీన్స్ మనకి ఇది ఇంటిజర్ డేటా టైప్లో ఉంది ఆఫ్ 64 బిట్స్. ఇంకా మనకి అరేలో ఒక సింగిల్ ఎలిమెంట్ యొక్క సైజ్ తెలుసుకోవాలనుకుంటే ప్రింట్ ఏ డాట్ ఐటమ్ సైజ్ అనే మెథడ్ని యూజ్ చేయొచ్చు. దీంతో మనం ఒక సింగిల్ ఎలిమెంట్ యొక్క సైజుని అయితే కనుక్కోవచ్చు. ఇక్కడ 8 అని వచ్చింది అంటే ఇది 8 బైట్స్ సైజ్ ఉంది కాబట్టి. ఇంటిజర్ మనకి 4 బైట్సే కదా, ఇక్కడ 8 బైట్స్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఇక్కడ ఇంటిజర్ 64 బిట్స్, ఇది 64 బిట్ ఇంటిజర్. సో మనకి ఇది 8 బైట్స్ సైజు ఉంటుంది. ఇలానే మనం టోటల్ ఎరే యొక్క సైజ్ తెలుసుకోవాలనుకుంటే ప్రింట్ ఏ డాట్ ఎన్ బైట్స్ 24. బికాజ్ ఒక ఎలిమెంట్ యొక్క సైజ్ 8, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ద టోటల్ సైజ్ ఆఫ్ ది అరే ఈజ్ 24. ఇప్పుడు మనం సేమ్ మెథడ్స్ని ఒక 2D అరే మీద యూజ్ చేద్దాం. ఒక 2D అరేని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక వేరియబుల్ నేమ్ అయితే తీసుకుంటాం. సేమ్ ప్రాసెస్ np.array అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఒక 2D అరే డిక్లేర్ చేయాలంటే మనకు 2 స్క్వేర్ బ్రాసెస్ అయితే యూజ్ చేయాలి. 1 2 3 4 5 6 అండ్ 7 8 9. సో ఇక్కడ నేను ఒక 2D అరేని అయితే డిక్లేర్ చేశాను. నౌ మనం ఈ 2D అరే మీద ఈ డిఫరెంట్ మెథడ్స్ని అయితే యూజ్ చేద్దాం. దానికోసం నేను ఆల్రెడీ ఒక కోడ్ అయితే రాసి పెట్టా. ఈ కోడ్ని మీరు యాక్సెస్ చేయాలంటే మీకు గూగుల్ కొలాబ్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో మనం ఈ కోడ్ని రన్ చేద్దాం. నౌ ప్రింట్ బి, ఇక్కడ మనకి 2D అరే అయితే ప్రింట్ అయింది. లైక్ ఇట్స్ ఎ మ్యాట్రిక్స్ అండ్ సైజ్ ఆఫ్ ది అరే 9 బికాజ్ ఇందులో 9 ఎలిమెంట్స్ ఉన్నాయి.
అండ్ షేప్ ఆఫ్ ద అరే 3,3 బికాజ్ ఇందులో 3 rows అండ్ 3 columns అయితే ఉన్నాయి. అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ది అరే 2 బికాజ్ ఇది 2D అరే కాబట్టి, ఆల్సో ఏ మ్యాట్రిక్స్. అండ్ డేటా టైప్ int 64 and individual item size 8 because it is 64-bit integer. And total bytes of the array 72 because 9 elements ఉన్నాయి, 8 9 72. ఈ వీడియోలో మనం అరే ఎలా క్రియేట్ చేయాలి అండ్ అరే యొక్క డిఫరెంట్ మెథడ్స్ అయితే చూసాం. మా కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.